పొరపాటు ఏదో జరిగిపోయింది కానీ నేను కాదు, నాలో ఉన్న ఇంకొకడెవడో వాడు చేశాడు అది. కాబట్టి దేవుడు దేన్ని నీ చర్యగా పరిగణిస్తున్నాడు? నీ కోటా కింద, నీ పాపాల చిట్టా కింద ఏది రాస్తాడంటే, నీవు ఇష్టపడి చేసే దానిని నీ చిట్టా కింద వేస్తాడు. నీవు ద్వేషించినది నీలో ఒకవేళ జరిగితే అది నీ లెక్కలో లేదు. నీలో గూడు కట్టుకొని ఆదాము జాతి రక్తములో ప్రవహిస్తూ వస్తున్న పాప మరణముల నియమం, ప్రాచీన స్వభావం నీలో ఉందే. నీ ఇంట్లోనే నీకు తెలియకుండా ఒక గదిలో ఉంటున్నాడు వాడు చేస్తున్నాడు ఈ దుండగాలు దుర్మార్గాలు. నువ్వు చేయలే. నువ్వు బాధపడుతున్న అనేక విషయాలు వాడెవడో చేశాడని దేవుడు, దయామయుడైన దేవుడు లెక్క రాసేస్తున్నాడు. నీ అకౌంట్ క్లియర్గా ఉంది. ఎన్నోసార్లు నీలో పొరపాట్లు జరుగుతున్నాయి. అవి నీ మీదికి రాకుండా నీలో నివసించుచున్న పాపము అనే ఇల్లీగల్ రెసిడెంట్ ఇన్ యువర్ హౌస్, చట్టవిరుద్ధంగా కబ్జా పెట్టుకొని నీ ఇంట్లో ఒకడున్నాడు, బద్మాష్ దుర్మార్గుడు, వాడు చేస్తున్నాడు. పాపం నా పిల్లలేమో బాధపడుతున్నారు, మేమే చేశామని. అంత త్రికరణ శుద్ధిగా ద్వేషించి చేసి నేను ఇట్లాంటి పనులు చేయొద్దని మనసారా తీర్మానం చేసి ఈ పనులన్నీ నాకు అసహ్యం అని భీష్మించుకున్న తర్వాత ఎలా చేస్తారు? నా పిల్లలు చేయరు.